వెల్కమ్ టు న్యూస్ అడ్డా. గొడ్డలి పార్టీ అంటే చాలు ఆంధ్రప్రదేశ్లో కనెక్ట్ అయిపోతున్నారట. రాజకీయాల్లో ఒక పార్టీకి పాజిటివ్ ఇమేజ్ రావడం ఎంత కష్టమో ఒక నెగటివ్ ముద్ర పడటం అంత సులభం. వైసీపీ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన కొన్ని సంచలన ఘటనలు, ముఖ్యంగా వివేక హత్య కేసులో వినిపించిన గొడ్డలిపోటు అనే పదం ఇప్పుడు ఆ పార్టీకి శాశ్వతంగా ఇంటి పేరుగా మారిపోయేలా కనిపిస్తుంది. కూటమి నేతలు గొడ్డలి పార్టీ అని విమర్శిస్తుంటే ఆ పేరును ప్రజలు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతుండటం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. తమ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారని వైసీపీ నేతలు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు కామెడీ మొదలవుతుంది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అనకండి అని వారు ఎంత గట్టిగా అరుస్తుంటే ఆ పదం అంతలా హైలైట్ అవుతోంది. ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇవ్వబోయి వీరు కూడా అదే పదాన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల తెలియకుండానే ఆ బ్రాండింగ్ను వీరు మరింత ప్రమోట్ చేస్తున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఒక విమర్శను లైట్గా తీసుకోకపోతే అది ఎలా ముదిరి పాకాన పడుతుందో వైసీపీ నేతల తీరు చూస్తుంటే అర్థమవుతుంది. వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పూర్తి పేరును మర్చిపోయి కేవలం గొడ్డలి పార్టీ అంటే చాలు చిన్న పిల్లవాడు కూడా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, రీల్స్ ఈ పేరును క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాయి. కొన్ని పార్టీలకు సైకిల్ పార్టీ, చేయి పార్టీ అని గుర్తు ఎలా స్థిరపడిపోయాయో ఇప్పుడు వైసీపీకి గొడ్డలి అనేది ఒక అనాధికారిక గుర్తుగా మారిపోయింది. నిప్పు లేనిదే పొగరాదన్నట్టు పదే పదే ఆ గొడ్డలి ప్రస్తావన రావడం వెనుక ఉన్న కారణాలను ప్రజలు చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు పార్టీలు తమ అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను చెప్పుకొని డైవర్ట్ చేయాలి. కానీ వైసీపీ నేతలు మాత్రం మేము గొడ్డలి పార్టీ కాదు, మీరే గొడ్డలి పార్టీ అంటూ చేసే రివర్స్ అటాక్ ఎక్కడా పేరడం లేదు. పైగా ఈ విమర్శను తిప్పికొట్టడం వారికి కత్తి మీద సాములా మారింది. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వైసీపీ బోర్డులపై ఫ్యాను బదులు గొడ్డలి బొమ్మ వేసిన ఆశ్చర్యపోనవసరం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గొడ్డలి అనే పదం వినిపిస్తే వైసీపీ నేతలకు బీపీ పెరుగుతోందట.